ఈరోజు ఎపిసోడ్లో మనం అసలు ఈ మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సార్, కొంతమందిలో ఈ మూర్ఛ వ్యాధి చూస్తూ ఉంటాం కదా, అది ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఎందుకు వస్తుంది అంటారు? ఈ మూర్ఛ వ్యాధి ఫిట్స్ అని చెప్పేసి అంటుంటాం. మూర్ఛ వ్యాధిని వాడుక భాషలో చెప్తూ ఉంటాం. దీన్ని ఫిట్స్ అని కూడా అంటాం. ఇదంతా కూడా ఎందుకు వస్తుంది అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. స్ట్రెస్ ఆన్ బ్రెయిన్, మెదడు పైన ఎక్కువ బరువు పడడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ కలగడం వల్ల మెదడుకు వెళ్ళేటటువంటి రక్తనాళాల పైన ఎక్కువ స్ట్రెస్ బరువు కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మూర్ఛ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. సర్క్యులేషన్ డ్రాప్అవుట్స్, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి సరిగ్గా లేని సమయాలలో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ఎవరికి ఎక్కువ వస్తుంది ఫిట్స్ వ్యాధి అని చాలామందికి చిన్న పిల్లల్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆందోళనకు గురి కావడం, మెదడు పైన ఎక్కువ బరువు పడడం, స్ట్రెస్ పడడం ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే పిల్లలు బాగా ఏడవడం, అల్లరి చేయడం, ఎక్కువగా విగ్గరస్గా ఏడుస్తూ ఉంటారు, ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. అలాంటి పరిస్థితులు ఏంటంటే మెదడు అధిక బరువుని మెదడు తట్టుకోలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు వస్తుంటాయి. బ్రెయిన్కి వెళ్ళేటటువంటి రక్త ప్రసరణలో మార్పులు జరుగుతూ ఉంటాయి, సంభవిస్తుంటాయి. దానివల్ల ఎక్కువగా ఫిట్స్ చిన్నపిల్లల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు కొందరు నడుస్తూ పడిపోతుంటారు, దారెంబడి నడుస్తూనే ఉంటారు, సడన్గా పడిపోతుంటారు. కారణం ఏంటి అని చూస్తే వాళ్ళలో కూడా పర్టికులర్ టైం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం లేదా అధికంగా జరగడం ఇలాంటి సంభవిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళలో కూడా ఈ మూర్ఛ వ్యాధి ఉంటుంది, పడిపోతారు. కాసేపు వాళ్ళు స్పృహలోకి కూడా రారు. తర్వాత నీళ్లు చల్లడం, ఇతరత్ర పరిచర్యలు చేసిన తర్వాత లేవడం, మేలుకోవడం జరుగుతుంది. ఇవి మూర్ఛ వ్యాధి రావడానికి, ఫిట్స్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఈ మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళు బిఫోర్ కానీ తర్వాత కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏంటంటే ఈ మూర్ఛ వ్యాధి రాకుండా ఉండడానికి పూర్వకాలంలో చిన్న పిల్లలకి, పుట్టిన శిశువు జన్మించిన మరుక్షణం నుంచి తలకి ఆయిల్, నూనె పెట్టేవాళ్ళు. మంచి శుద్ధమైన నువ్వుల నూనె ఒక 8 నుండి 10 మార్లు పెట్టేవాళ్ళు. ఉదయం లేచి నుండి మొదలుకొని ఉదయం 5-6 గంటలకు పిల్లలు లేస్తే రాత్రి 11-10 వరకు, అంటే పెద్దవాళ్ళు పడుకునే వరకు 8 నుంచి 10-12 సార్లు తలకి నూనె పెట్టేవాళ్ళు. తలకి నూనె పెట్టడం వల్ల ఏంటంటే మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. దానివల్ల ఫిట్స్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ప్రధాన కారణం అది. మిగతా పెద్దవాళ్ళలో కూడా ఈ రోజుల్లో తలకి నూనె పెట్టడం పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇంకో కారణం ఏంటంటే రావడానికి ప్రధాన కారణం ఈ రేడియేషన్ ఎఫెక్ట్. హెవీ రేడియేషన్ మెదడు పైన జరుగుతుంది. చిన్నపిల్లలకు కూడా మొబైల్ ఫోన్స్, మ్యూజిక్స్ అట్లాంటివి ఆన్ చేసేసి మొబైల్ ఫోన్ పిల్లల తల పక్కనే పెట్టేస్తున్నారు. దానివల్ల చాలా సున్నితమైనటువంటి మెదడు పైన ఈ మొబైల్స్ యొక్క రేడియేషన్ అత్యధిక ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కూడా చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. మరి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వాటిల్లో తలకి నూనె పెట్టడం ఎంతైనా అవసరం. అలాగే చిన్నపిల్లలకి మొబైల్స్ అందుబాటులో లేకుండా ఉంచడం మంచిది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మొబైల్ ఫోన్స్ వాడకపోవడం అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పవచ్చు. దానికి తోడుగా మామూలుగా ఇంకా జాగ్రత్తలు చూసినట్లయితే ఉదయం రాత్రి ప్రశాంతంగా పడుకోవడం, రాత్రి వేళల్లో ఎక్కువ రాత్రి సమయం వరకు మేలుకొని ఉండడం, అలాగే ఆలస్యంగా నిద్రలేవడం, ఈ రెండూ మంచివి కాదు. కనుక 10 గంటల లోపు ప్రతి మనిషి నిద్రించడం ఎంతైనా అవసరం. పడుకునే ముందు ప్రశాంతంగా ఉండేలాగా మనసును ఉంచుకున్నట్లయితే, అలాగే పిల్లల విషయంలో ఇందాక చెప్పినట్లు పెద్దలైనా పిల్లలైనా తలకి నూనె పెడుతూ వెళ్ళడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా పెద్దవాళ్ళు అయినట్లయితే కాస్త మెడిటేషన్ అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే
ఎవ్రీడే 10 to 15 మినిట్స్ వరకు మెడిటేషన్, ధ్యానం అంటారు, అది చేస్తూ ఉన్నట్లయితే కొంతవరకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. దానివల్ల మూర్ఛ వ్యాధి, ఫిట్స్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. సో ఈ మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? మూర్ఛ వ్యాధి, ఫిట్స్ వ్యాధి వీటికి గాను ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానికి గాను ముందుగా చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా తలకి నూనె పెట్టడం సౌలభ్యంగా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. నువ్వుల నూనె వాడవచ్చు, లేదా కౌశిక్ హెర్బల్ ఆయిల్ అని చెప్పేసి వస్తుంటుంది. పుట్టిన పిల్లల నుండి ఓల్డ్ ఏజెస్ వరకు అందరికీ ఈ నూనె పెడుతూ ఉన్నట్లయితే, ప్రతిరోజు తలకి నూనె పెడుతూ ఉన్నట్లయితే ఫిట్స్ వ్యాధి రాకుండా, కొంతవరకు మూర్ఛ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే తలస్నానం చేయడం, ఈ మధ్యకాలంలో హెడ్ బాత్ చేయడం, ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తున్నారు కొంతమంది. అలా కాక వారంకి ఒకరోజు, లేదా మహిళలు అయినట్లయితే నెలకి 6 మార్లు, 5 నుండి 6 మార్లు తలస్నానం చేయడం అవసరం. అంతకు మించి ఎక్కువసార్లు తలస్నానం చేయడం కూడా అత్యంత శ్రేయస్కరం కాదు, మూర్ఛ వ్యాధికి దారి తీస్తుందని కూడా చెప్పవచ్చు. ఇలా దీంతో పాటుగా ఆయుర్వేదంలో మంచి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మాంసమిత్రవటకం, అలాగే బ్రాహ్మీ విట, బ్రాహ్మీ ఆయిల్, ఇలాంటివి, శంఖపుష్పి ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ఔషధాలు డాక్టర్స్ ఆధ్వర్యంలో వైద్యుల సలహాతోని వాడుతూ ఉన్నట్లయితే ఈ మూర్ఛ వ్యాధి నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు వివరించారు. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.